పోక్సో నిందితుడు బండి సాయి భగీరథ్ కేసులో మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఉదాసీనత అనిపిస్తుంది. ప్రభుత్వం ఆ పోక్సో నిందితునికి సహకరించినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే కేసు నమోదైందో కేసు నమోదైన రోజు నుంచి ఆయన అరెస్ట్ అయ్యే వరకు లేదా లొంగిపోయే వరకు, లొంగిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిందను, ఈ పోక్సో కేసులో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా ఆ నిందను ప్రతిపక్ష పార్టీలపైన వేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. మనతో డాక్టర్ మన్నే క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు చూసింటారు. మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బండి సాయి భగీరథ్ని ప్రొటెక్ట్ చేస్తూనే వస్తున్నట్టుగా కనిపించింది. ఆయన అరెస్ట్ విషయంలో కూడా అసలు అరెస్ట్ చేసినరా లొంగిపోయినరా, కేంద్ర హోంమంత్రి ఏమో లొంగిపోయిందని చెప్పేసినట్టు, హోంశాఖ సహాయ మంత్రి ఏమో, రాష్ట్ర హోంమంత్రి ఏమో అరెస్ట్ చేసినామంటారు. ఇంతకు వీళ్లకు సమన్వయం లేదా? వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా స్క్రిప్ట్ మాత్రం పంచుకున్నట్టుగా అనిపిస్తుంది. శైలేష్ గారు, ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ఎన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా ఆ తప్పు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ప్రజలకు కూడా కనబడుతూనే ఉంటుంది. తప్పేంటిది? ఇందులో జరిగింది ఒక నేరం, అదొక పాక్సో. ఇక దాన్ని డిఫెండ్ చేయడానికి మొదట బండి సంజయ్, ఆ తర్వాత ఆయన మిత్రుడు, ప్రియ మిత్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆ ఫ్రస్ట్రేషన్ చూడండి మీరు, సింపుల్గా ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. కేటీఆర్ గారిని ఎందుకు తిట్టాల్సిన అవసరం ఉన్నది చెప్పండి నాకు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా శైలేష్ గారు, ఈ పాక్సో కేసుకి కేటీఆర్ గారికి అసలు ఏం సంబంధం? బండి భగీరథ్ జైలుకి వెళ్ళిన వరకు అసలు కేటీఆర్ గారు ఒక్క మాట నన్ను మాట్లాడిరా? అంటే సిస్టమ్ని అంత షేక్ చేసి పెట్టిర్రా కేటీఆర్ గారు? గంత భయపడుతున్నారా ముఖ్యమంత్రి ప్లస్ హోంమంత్రి ఆయన్నే, ఆ అబ్బాయి ఫాదరు ఆయనే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి. ఇద్దరు కూడా కేటీఆర్ వారి ఇంట్లో ఈ ఫంక్షన్ అయింది, కేటీఆర్ వాళ్ళ బావమడిది ఇంట్లో ఈ ఫంక్షన్ అయింది, నువ్వేం బీకినావు మరి ముఖ్యమంత్రిగా? ఎంత తప్పుడు ఆరోపణ అంటే, ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ బావమడిది ఇంట్లో ఆ రోజు డ్రగ్స్ దొరికినాయి అంటే ఏం చేసినావు మరి నువ్వు? ముఖ్యమంత్రికి ఏం చేసినావు? ఎందుకంటే నువ్వు చెప్పింది అబద్ధం కాబట్టి. సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి అబద్ధం చెప్పడానికి. ఇలా ఏమని అంటాడు కేటీఆర్, సిగ్గు లేకుండా అసలు వీళ్ళు ఏంది వీళ్ళు, నువ్వు సిగ్గులేనోనివి. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. కానీ ముఖ్యమంత్రిగా కూర్చొని నువ్వు అబద్ధాలు చెప్తుంటే నీ ఫ్రస్ట్రేషన్ని, అరే నువ్వు భగీరథ్ని డిఫెండ్ చేయాలనుకుంటే కోటేసుకో, నువ్వేవో, నువ్వు ఎల్ఎల్బి చదివినో లేదో మాకు తెలియదు, కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా పోయి నేను బండి భగీరథ్ని వకాల్తా పుచ్చుకోవాలనుకుంటున్నా, నువ్వు మీ మల్లు రవి XYZ అందరు పోయి గదే పని చేయండి. ఎంత దారుణం అండి, అసలు సెన్సిటివిటీ ఉందా? ఇవాళ ఏమని చెప్తున్నాడు, ఎంత పచ్చి అబద్ధం. ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఎవరు బయట పెట్టిరండి ఫోటోలు వీడియోలు? బీజేపీ వాళ్ళు కాదా? బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకంటే ముందు ఆ బీజేపీ వాళ్ళకి ఎట్లకెళ్ళిపోయినాయి? బండి సంజయ్ దగ్గర నుంచే వెళ్ళినాయి. బండి సంజయే ఈ క్రిమినల్ ఐడియా ఇచ్చిండు వాళ్ళ అబ్బాయికి, నువ్వు ఇవన్నీ చెయ్యి, నువ్వు బయటపడాలంటే నువ్వు ఇవన్నీ ఫొటోస్ చెయ్యి, ఇవన్నీ చెయ్యి అని చెప్పేసరికి, అందుకే మీరు గమనించండి, ఒక పేరు 13 రోజుల నుంచి మిస్సింగ్ ఇన్ యాక్షన్. బండి సంజయ్ అనుచరుడు సంగప్ప అనే వ్యక్తి గురించి ఇవాళ మొత్తం ఆ 8th రోజు జరిగిన ఫిర్యాదులో ఇందులో ఉంటే, కనీసం నా తప్పు లేదు, నా తప్పు ఉంది, నేను చేసింది ఇదే అని సంగప్ప ఒక్క స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా. టోటల్ ఫరార్, సైలెన్స్. ఎందుకు? ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి. ఇవాళ బీజేపీ అడ్వకేట్లు బండి భగీరథ్ పక్షాన వస్తారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ కేసు నోట్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా ఆ కేసు కోసం ఇవాళ చూడండి ఒక ప్రెస్ మీట్, ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి, ఇవాళ రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ మాట్లాడకుండా ఇలా విమెన్ సేఫ్టీ ఒక ఇష్యూ అండి. అవును, సుమతి గారికి, ఒక ఐపీఎస్కి, మల్కాజ్గిరి కమిషనర్ గారి మీదనే హరాస్మెంట్ జరిగితే నిన్నటికి నిన్న హోంమంత్రి నువ్వే కదా, సీసీటీవీ ఫుటేజ్ బయటికి వస్తే పోలీసులు ఏం చెప్తారంటే మా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు అని. సువోమోటో తీసుకోవాలి మీరు. అవును, బ్రాడ్ డే లైట్లో ఇవాళ మహిళలను అవమానపరుస్తుంటే నువ్వు ఆ అంశాలు మాట్లాడకుండా ఇవాళ నువ్వు ఏమని చెప్తున్నావు? నువ్వు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గింతన. సరే, ఇవాళ మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బండి భగీరథ్ తరఫున మాట్లాడాలని ఉంది, బండి సంజయ్ గారికి బండి భగీరథ్ తరఫున మాట్లాడాలని ఉంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మిగతా వాళ్ళకు అనుకూలంగా ఒక పత్రిక రాసింది కదా, మైనర్ కాదు మేజర్ అని రాసేసింది డైరెక్ట్గా నేరుగా. వీళ్ళందరూ మాట్లాడాలి కదా.
మరి మైనర్ బాలిక పక్షాన ఎవరు మాట్లాడాలి? ఆ ఫ్యామిలీ బయటికి రాలేరు. బండి సంజయ్ గారు లాగా ప్రెస్ మీట్ పెట్టలేదు, రేవంత్ రెడ్డి గారు లాగా ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి ఎవరు మాట్లాడాలి చెప్పండి? అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ కాబట్టి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి, వారికి చట్టాలు తెలుసు కాబట్టి ఇలా ఒకటే అడుగుతున్నామండి. సజ్జనార్ గారు, ఎన్టీవీ ఛానల్ దొంతు రమేష్ వాళ్ళ మీద పాపం వీళ్ళు సిట్టు ఇదంతా పెట్టి ఆయన ఫ్యామిలీతో పోతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆపి ఏమని చెప్పారు? పరారైపోతున్నాడు, ఈయన పరారైపోతుండు, ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు. వాస్తవానికి పరారైతున్న వాడిని ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు వీళ్ళు. పరారిలో ఉన్నవాడిని అరెస్ట్ చేయలేకపోయింది. సో జర్నలిస్టులనేమో మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఇవాళ వరకు శైలేష్ గారు నేను ఒక్కటి అడుగుతున్నా మిమ్మల్ని, 8 మే నుంచి ఇవాళ మనం ఉన్నది 21 మే, ఒక్క పోలీస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడిండా? అవును. బండి భగీరథ్ కేసు విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు, ఆయన మీద కేసు అయిన డీటెయిల్స్ గురించి చెప్పరు. ఎఫ్ఐఆర్ జరిగింది, ఎఫ్ఐఆర్ లో డిలే ఎందుకు అయింది, ఆ తర్వాత మీరు అరెస్ట్ చేయడానికి 9 రోజులు ఎందుకు అడుగుతారని చెప్పేసి వాళ్ళు ఏం సైలెంట్ గా మూతికి జిప్ వేసుకొని కూర్చున్నారు. డీజీపీ సివి ఆనంద్ గారు కూడా ట్వీట్ లో ఏమని చేస్తారు? మోదీ గారు వచ్చింది కాబట్టి పోలీస్ సిబ్బంది ఎక్కడ కూడా లేకుండే, రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది మొత్తం కూడా 1,00,000 మంది పోలీస్ సిబ్బంది అందరు కూడా పరేడ్ గ్రౌండ్ దగ్గరనే ఉండే, అన్ని పోలీస్ స్టేషన్స్ ఖాళీగా ఉండే అని సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేడుండే, ట్వీట్ చేసే బదులు. ఒక జర్నలిస్ట్ల కోసమేమో మీరు ప్రెస్ మీట్ పెడతారు, కానీ ఒక పాక్సో కేసులో మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బెదిరిస్తుంటారు. ఎమర్జెన్సీ అయితే మీరు లోపల ఉండేటోళ్ళు బయట ఉంటారా? సిస్టమేటిక్ గా చేసినామంట. ఏం సిస్టమేటిక్ అండి? ఇవాళ ఒక తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ దేశంలోనే ఉన్న వాళ్ళందరూ కూడా రేపు రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పోక్సో కేసులు అయినప్పుడు మాకు కూడా బండి భగీరథ్ లాగా 9 రోజులు టైం ఇవ్వండి అని చెప్తారు. ఇక ఇద్దరు కలిసి జోక్ చేసిండ్రు తెలంగాణ సమాజం పట్ల. ఇవాళ బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి జోక్ చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కలిసి ఎంత మంచిగా, ఎంత స్నేహబంధం ఉందో చాలా స్పష్టంగా కనబడుతున్నది. గివ్వే నీతులు నువ్వు 10వ తారీఖున ఎందుకు చెప్పలే బండి సంజయ్కి? పక్కన కూర్చున్నప్పుడే నీ కొడుకు మీద కేసు అయ్యింది కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా, నువ్వు మంచి కోరుకునేటువంటి అయ్యి ఉంటే నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి, నువ్వు సిగ్గుదప్ప ఆయన పక్కన కూర్చున్నావు. నువ్వు కేటీఆర్ గారిని అనుడు కాదు, నీకు సిగ్గు లేదు, ఆయన పక్కన కూర్చొని ఉన్నావు. ఆ రోజే నువ్వు చెప్పాలి ఏమని, నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు దీని తర్వాత ఈ మీటింగ్ అయిపోయినాక ఆయన అప్పచెప్పు, లేకుంటే రేపు పొద్దున అప్పచెప్పు అని చెప్పాలి కదా. ఏమైనప్పుడు నీ మీద వాస్తవానికి సీరియస్ గా ఉండే ముఖ్యమంత్రి అయితే, సీరియస్ గా ఉండే హోంమంత్రి అయితే ఇవన్నీ ఏం అడగకుండానే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపలేయాలి. అది చేయలేదు. చేయకపోగా వేదిక పంచుకొని ఆ వేదిక మీద ప్రధానమంత్రి వేసే ఆ దిక్కుమాలిన జోకులకు వీళ్ళిద్దరూ నవ్వుకోవడం వల్ల. శైలేష్ గారు ఇక్కడ ఒకటి సింపుల్ గా అర్థమైంది ఏంటంటే, కనీసం ఆ ఇష్యూ గురించి మాట్లాడకుండానే కేటీఆర్ గారు, వారి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇటు కేటీఆర్ గారు మాట్లాడకుండానే వీరికి భయం పుట్టి 9 రోజుల ప్రెషర్తో ట్వీట్స్ కానివ్వండి, లేకపోతే ఒక మహిళలు బయటికి వచ్చి మహిళా సంఘాల వాళ్ళు ధర్నాలు చేయడం కానివ్వండి, పెట్ బషీరాబాద్ పిఎస్ దగ్గర, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళడం, మహిళా కమిషన్కి వెళ్ళడం, ఈ అన్ని ఒత్తిళ్లతోని అందుకు దాన్ని అరెస్ట్ అంటారా, సరెండర్ అంటారా, ఏమంటారు, అసెండర్ అంటారా, దీన్ని అరెస్ట్లోకి వెళ్ళి ఒక పదం తీసుకోవాలి కావచ్చు, సరెండర్లోకి వెళ్ళి పదం ఇది ఏంది ఇది? ఓ ముఖ్యమంత్రి ఏమో లేలే నాకు క్రెడిట్ కావాలి, నేను అరెస్ట్ చేసిన 9వ రోజుకి నేను అరెస్ట్ చేసినా నాకు క్రెడిట్ ఇవ్వాలి. ఆయనేమో సడన్ గా ఆయన లోపల లా అబైడింగ్ సిటిజన్ చట్టాలు గుర్తొచ్చినాయి. నేను చట్టాన్ని, నేను ఏ తండ్రి అయినా కొడుకుని అప్పచెప్తాడా? నేను నా కొడుకుని 9 రోజులు కాపాడుకొని తర్వాత అప్పచెప్పిన అన్నట్టున్నది. ఇద్దరు కలిసి మన చట్టాల మీద, మన సిస్టమ్ మీద దే ఆర్ మేకింగ్ అ రిడిక్యులస్ జోక్. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టు నవ్వుల పాలు చేశారు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ అయినా, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయినా ఇద్దరు ఇంకా అంటే ఆ అసరు వాళ్ళకు పడ్డది. ఈ బండి భగీరథ్ ఎపిసోడ్ తోని వాళ్ళ పార్టీ వాళ్ళు తూ అని అంటున్నారు. ఇవాళ చూడండి, బీజేపీ నుంచి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేరు, ఎవ్వరు లేరు అక్కడ, కానీ ఈయన షో ఆఫ్ స్ట్రెంత్ చేయడానికి ఈయన ప్రయత్నం. కాంగ్రెస్ నుంచి మీరు గమనించండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడిరా ఈ సబ్జెక్ట్ లో? శ్రీధర్ బాబు గారు మాట్లాడిరా ఒక్క సబ్జెక్ట్ లో? అసలు ఎవరు మాట్లాడలేదు. సంక్షేమ శాఖ మంత్రి వారు మిగతా మహిళా మంత్రులు కూడా మాట్లాడలేదు. అంటే ఇక్కడ కేవలం హోల్ అండ్ సోల్ సింగిల్ షో
నడిపించింది ఇద్దరు, రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్టీలను కూడా అవమానపరిచారు. అటు కాంగ్రెస్ నేనే అవమానపరిచిండు, ఇటు బీజేపీని అవమానపరిచిండు. అవ్వా ఇదేంద్రా వీళ్ళిద్దరు పైత్యమైంది ఇది, వీళ్ళిద్దరు గింత ఒకటిగా అయ్యి మన పార్టీ సిగ్గుపోతుంది కదా అని. అలా యూత్ కాంగ్రెస్ వాళ్ళే పాపం బ్యానర్లు పెట్టిన పరిస్థితి అండి. ఎందుకంటే ప్రజలందరూ పెట్టిర్రు బ్యానర్లు, ఏమైంది ఇంకా అరెస్ట్ చేస్తలేరని. జూబ్లీ బస్ స్టాండ్ ప్రయాణికులు మీకు ఎవరికైనా బండి భగీరథ్ కనబడితే పోలీసులకు చెప్పండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఈయన పరారులో ఉన్నాడు, 9 రోజులు నేను దొరకలేడు, కనబడితే ఆచూకు చెప్పండి. ఆ తర్వాత పాపం ఆ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పెట్టారు, ఇజ్జత్ పోతుంది ఇది ఆయన అన్నాడుగా రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ కూడా నాకు మెసేజ్ పెట్టిండిగా, రాహుల్ గాంధీ కూడా ఏం చేస్తున్నావు భయ్, నువ్వు ఈయన కొంచెం సాఫ్ట్గా చెప్పాడు కానీ ఏం చేస్తున్నావు నువ్వు, సిగ్గుపోతుంది ఇడ మాది ఏఐసీసీది, అరెస్ట్ చేయవాని నువ్వు బీజేపీని పట్టుకొని ఎందుకు నువ్వు చేస్తున్నావు, అరెస్ట్ చేయాలి. ఇంకొకటి అండి, కేటీఆర్ గారు అయ్యో కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదు, శిక్ష చేసింది ఎవరు ఇది అదని చెప్పారు. ఇవాళ మీ తరఫున ప్రభుత్వ తరఫు నుంచి కాదు, అక్కడ ఆ తల్లి వకీల్ని పెట్టుకుంటే ఆ వకీల్ ఆర్గ్యూ చేసారు, రాష్ట్రం మొత్తం చూసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే నోరు మూసుకొని కూర్చొని ఏమీ మాట్లాడలే. ఆ తల్లి వకీల్ని పెట్టుకున్నది కాబట్టి ఇవాళ బండి భగీరథ్ లోపలికి పోయారు. అండ్ ఇంకోటి చెప్తాను, ఇవాళ కేటీఆర్ గారైనా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారైనా, ఆర్ నమస్తే తెలంగాణ అయినా, టీ న్యూస్ అయినా, సోషల్ మీడియా అయినా, మహిళా సంఘాలైనా, ప్రజా సంఘాలైనా అందరు కలిసి ఒత్తిడి పెట్టినందుకే వీళ్ళ కుట్రలు వీళ్ళు మేజర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఒక ఛార్జ్ షీట్ని పట్టుకొని మాట్లాడుతున్నారండి. ఏ రాష్ట్రంలో పోయినా ఈ దేశంలో ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికేట్, లేకపోతే పాస్పోర్ట్ ఇవి చూస్తారు. ఈయన కూడా పట్టుకొని ఛార్జ్ షీటు ఇది అదని చెప్తున్నాడు. అంటే నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు బండి భగీరథ్ని ఎందుకు మీరు, అంటే ఇద్దరి మధ్యలో బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి మధ్యలో జరుగుతున్న భూదందాల కోసమే ఇంత ప్రొటెక్షన్? అసలు వీళ్ళంతా ఇంత చేసుకుంటా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నారు. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడబలుక్కొని, ఇద్దరు మాట్లాడుకొని, ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని ఇప్పుడు ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో వాళ్ళిద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిషన్ గారు ఒకటి చెప్పండి, కేసీఆర్ గారు మాట్లాడలేదు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంత పెద్ద కేసు అయితే కేసీఆర్ మాట్లాడలేదంటారు. దానికి ఒకటి మెచ్చుకోవాలి, ఏంటంటే పెద్ద కేసు అని ఆయన్నే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒక పెద్ద కేసు అయితే ఆ పెద్ద కేసుని ఇట్లనే డీల్ చేస్తారా? ఆ పెద్ద కేసులో ఈ వారం రోజుల పాటు ఆయనను వెతకకుండా, అరెస్ట్ చేయకుండా ఇట్లనే పెట్టుకుంటారా? ఏమంటారు? అంటే కాంట్రడిక్షన్ అనిపిస్తలేదా మీకు? రేవంత్ రెడ్డి ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాడో. కేటీఆర్ గారు మాట్లాడకుండానే మీకు కేటీఆర్ గారి మీద ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండి ఫ్రస్ట్రేషన్తో తిడుతున్నారు. అసలు ఎందుకు ఎంబడబడ్డారు కేటీఆర్ గారు, ఎందుకు ఎంబడబడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎందుకు ఎంబడబడ్డారు? ఇక కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పండి. కేటీఆర్ గారు మాట్లాడకుండానే ఇవాళ మహిళా సంఘాలు ధర్నాలు చేస్తూ సోషల్ మీడియాలో కేటీఆర్ గారు ఒక ట్వీట్ వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎస్ మీరు ఉండాలి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది, మీకు చట్టాలు లాస్ ఇవన్నీ కూడా మీకు తెలుసు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పెట్టారు. వారు డీల్ చేస్తేనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు ఎంటర్ అయితే నువ్వు తట్టుకోగలుగుతావా ఇక? సో ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే వెన్ అ పర్సన్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ అండ్ కాన్కాక్షన్ అంటారు, అంటే కల్పితంగా. కాన్కాక్షన్ అంటే జనరలీ నువ్వు స్టోరీస్ అల్లుతావు కదా. ఇవాళ ఇద్దరు బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళు చేసిన ఈ ఫియాస్కోని, వాళ్ళు చేసిన ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. 1 by 1 తప్పు. ఏమని ఇప్పుడు మా పోలీస్ చేసిందండి, మేము అది చేయడానికి ఎంత చేసినాం, మేము సిస్టమేటిక్గా చేసినాం, మేము అరెస్ట్ చేసినాం. ఇద్దరు కొట్లాడుకునేటట్టున్నారు. అసలు ఒక పని చేయాలి, ఇద్దరి మధ్యలో ఏదైనా డిబేట్, ఏదైనా ఓపెన్ డిబేట్ నడవాలి. అరెస్టా సరెండరా, అరెస్టా సరెండరా. ఒక ఆయన అరెస్ట్ అంటుండే, ఒక ఆయన సరెండర్ అంటున్నాడు. అదే ఆయన మళ్ళా సరెండర్ చేసినా అని చెప్తున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఇంకా బండి సంజయ్ ఏది చెప్పినా నిజమే అంట. ఆయన ఇంట్లోనే పెట్టుకున్నట్టున్నాడు అంట. అంటే ఇంట్లోనే పెట్టుకున్నాడు అని అంటే 7వ రోజు నాడు మరి మీరు సౌదాలు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో మీకు దొరకలేదా? లేదు, మీద చేసిర్రా? పోలీసులను పంపించారు కదా మీరు, ఢిల్లీకి పంపించినాం, టీమ్స్ పంపించినాం అని చెప్పారు, కాల్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అని చెప్పారు. ఇవాళ మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసే ఈ మీద దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో బాష్డ్ అప్ ఇన్వెస్టిగేషన్ అని అంటారు. ఇవాళ ఈ కేసుని నీరుగార్చడానికి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు అంటే బండి సంజయ్ గారే
వారి మొబైల్ ఫోన్ నుంచి ఆల్ మీడియా ఛానల్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తోని మాట్లాడి డబ్బు ఇచ్చే వాళ్ళకి డబ్బు, రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళకు రిక్వెస్ట్, భయపెట్టే వాళ్ళకు భయపెట్టి ఇవాళ ఆ అమ్మాయి మీద వీడియోలు రిలీజ్ చేపించారు, ఫోటోలు అండ్ వీడియోలు ఇవన్నీ. ఆ ఎవిడెన్స్ ఎట్లా రావాలి? నంబర్ 1. నంబర్ 2, అరెస్ట్ చేయొద్దని బండి సంజయ్ గారు నేరుగా డీజీపీ సివి ఆనంద్ గారితో మాట్లాడినరు. ఆ ఫోన్ కాల్స్ ఎట్లా బయటికి రావాలి? ఇవన్నీ బయటికి తెలియాల్సిన అవసరం ఉన్నది కదా. వారు డైరెక్ట్ నేరుగా రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఉండొచ్చు, నా కొడుకుని వదిలేసేయి అని. ఇవన్నీ ఎవిడెన్స్ ఖచ్చితంగా అది మీరు అన్నట్టు సివి ఆనంద్ గారితో మాట్లాడలేదు, అది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిండ్రు. రేవంత్ రెడ్డి గారే డే 1 నుంచి మే 8వ తేదీ నాడు ఎప్పుడైతే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయిందో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు హాట్ లైన్లో ఉన్నారు. 9 days అండి, 9 days. హూసో ఎవర్ హీస్, ఆయన ఒక అక్యూజ్డ్, ఒక తీవ్రమైన కేసు అన్నప్పుడు నువ్వు ఏం చేసినావు చెప్పు. మోదీ గారు 10th వెళ్ళిపోయారు, సరే దాని తర్వాత కూడా 7 రోజులు కదా, 10న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 7 రోజులు, అప్పుడు ఏం చేసిరు మరి మీరు? అంటే సింపుల్గా పెద్దగా ఎవరు పట్టించుకోరు, తర్వాత మేము ఇద్దరం కలిసి మాట్లాడతాము అని వాళ్ళ కలిసి ఆడుతున్న ఒక స్క్రిప్ట్ అని కనబడుతున్నది. అందుకే ఆ ఫ్రస్ట్రేషనే ఇవాళ, ఆ ఫ్రస్ట్రేషన్ని తీయాలి కాబట్టే కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి తీసి పడేసిరు, పార్టీలకు వెళ్ళి అయిపోయింది. సింపుల్ యాజ్ దట్, అయిపోయింది. ఆయన చేసిండు, పొరపాటు చేసిండు కాబట్టి తీసేసిర్రు. ఎందుకు? నీ పార్టీలో ఇక రకరకాల లీడర్లు, డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే రేప్ ఆరోపణలు ఉన్నాయి కానివ్వండి, వాళ్ళందరూ కూడా వరల్డ్ సందర్భంగా నాయకులు ఎట్లా బిహేవ్ చేసి ఓపెన్ గా వీళ్ళ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అయినా కూడా ఇవాళ మీరు వెనకేసుకొని వచ్చుడు. ఇక్కడ దారుణం ఏంటంటే కాంగ్రెస్ని కూడా కాదు, నువ్వు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళ పార్టీ వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఇవాళ సీనియర్ సిద్ధాంతకర్తలు కూడా వాళ్ళందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ పిరాల శేఖర్ గారు అయితే ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఆయన చాలా సీనియర్, శేఖర్ జీ అని పిలుస్తారు ఆయన డైరెక్ట్ గా నేరుగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. అవును, వారే క్వశ్చన్ చేస్తుంటే నువ్వెందుకు వెనకేసుకొని వస్తున్నావు? మీ ఇద్దరు ఏం రహస్యాలు ఉన్నాయి అంటే నువ్వు కూడా నేను మునిగితే నిన్ను కూడా ముంచుతా అని ఏమని అంటున్నారా? అండ్ ఇంకొక పేరు కూడా నేను తీయాలనుకుంటున్నాను. అంత గొప్ప నాయకురాలని చెప్పుకునే మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ వరకు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఉన్నట్టుగా కూడా లేదు ఇప్పుడు ఈ మొత్తం అంశం. యాక్టివిస్ట్ నేను మహిళల పక్షాన మహిళా హక్కుల కోసం మాట్లాడతా అనే మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ మొత్తం అంశం మీద? సో ఇక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ పొరపాటు చేసింది అని కాంగ్రెస్ పెద్ద నాయకులకు కూడా తెలుసు. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికే భారతీయ జనతా పార్టీకి అయినా ఇక్కడ వీళ్ళకైనా ఇంకా దారుణం ఏంది? ఒక కొత్త థియరీ, కవిత గారి మీద కేసు అయినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు? కామెడీ కాకపోతే ఏందండి, దేనికి రాజీనామా చేయాలి? అసలు కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రే కాదు, కేటీఆర్ గారు మంత్రే కాదు. ఇంకొకటి, వాళ్ళు ఏ రకంగా కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అది పెట్టింది ఈడీ వల్ల. ఈడీ ఆ కేసు ఇనిషియేట్ చేసింది ఎవరి అప్రూవల్ తోని? లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీని కేసీఆర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇట్ ఈస్ అ పొలిటికల్ కేస్. అందులో ఢిల్లీ హైకోర్టే క్లియర్గా చెప్పింది, మీరు ఏం ఆధారాలు తేలేకపోయారు, బెయిల్ ఇచ్చేసిర్రు. కానీ ఆ కేసుని అంటే ఈ పాక్సో విషయం మీద బండి భగీరథ్ అడిగితే డిఫెన్స్ కోసం ఇన్ని రావాలనా? అంటే వాళ్ళు మీరు బండి సంజయ్ రాజీనామా ఎట్లా అడుగుతారు? మీరు అడగొద్దు అని మల్లు రవి గారిని తిప్పుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తారు, అది కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. అంటే ఎంత దారుణం అసలు చూడండి. బీజేపీ నుంచి ఎవరు బయటికి రాలే, అట్లా ఎట్లా మీరు రాజీనామా అడుగుతారు? అట్లా కాదు కదా, పిల్లలు చేస్తూ ఉంటారు పొరపాట్లు అంటే కాంగ్రెస్ జనతా పార్టీ. ఇంకోటి, ఆయన హీజ్ అ మేజర్, 24-25 సంవత్సరాలు బండి భగీరథ్, పిల్లవాడు కాదు. అండ్ ఇంకోటి, అసలైన హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పాలి. ఎందుకంటే మహేంద్ర యూనివర్సిటీ నుంచి ఆయన ఎలగొట్టారు, రస్టికేట్ చేశారు. అంతకుముందు నాకు తెలిసి అంతకుముందు బెంగళూరులో ఎక్కడ చదువుతుంటే అక్కడ నుంచి కూడా రస్టికేట్ చేస్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసింది. ఇస్ ఇట్? సో అట్లాంటి వ్యక్తిని ఇవాళ ఒక లోక్సభ ఎంపీ డిఫెండ్ చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిఫెండ్ చేస్తున్నాడు, హోం సహాయ శాఖ మంత్రి డిఫెండ్ చేస్తున్నాడు. ఈ ఒకటి ఇందుకే రాజీనామా అడగడంలో తప్పేమున్నది చెప్పండి? ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా దారుణం ఏంటంటే మళ్ళీ నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయొద్దు. నేను నా కొడుకు కోసం ట్వీట్లు వేస్తా, నేను ఏక్తా యాత్రలో బెదిరిస్తా, నేను ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్లో మీటింగ్లో సానుభూతి కోసము ప్రయత్నం చేస్తా, నేను వీడియోలు ఫోటోలు పంపించి ఏపిస్తా,
కానీ మీరు నా పేరు ఎత్తొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటారు. ఆర్డర్ తీసుకుంటారు. ఎట్లా అండి ఇది? అంటే నిజంగా కూడా ఇవాళ నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఇలా సిస్టమ్ చూసి ఒక సామాన్యునికి జరిగే ఇబ్బందులు, సామాన్యుని మీద జరిగే ఒత్తిడి, సామాన్యుని పట్ల ఎట్లా చట్టాలు ఉంటాయో ఇవాళ బండి సంజయ్ కొడుకు మీద ఇది ఒక పెద్ద కేస్ స్టడీ, ఇది ఒక పెద్ద లివింగ్ ఎగ్జాంపుల్ మనకు అందరు కూడా, ఈ జనరేషన్ వాళ్ళకు, దట్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ యూనియన్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ బండి సంజయ్. ఆయన కొడుకు పాక్సో అయితే స్టేట్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ప్రొటెక్టెడ్ హిమ్ ఫ్రమ్ 9 days అనేసి ఇవాళ తెలుస్తుంది. ఇంతమంది డిఫెండ్ చేస్తున్నారు, ఇంకా నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది అని స్పష్టంగా కనబడుతున్నది. రైట్ కృషాంక్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎప్పుడు ఏం చేయాలో చేసినట్టుగా అనిపిస్తుంది. దీని గురించి బరాబర్ అడుగుదాం. ఒక బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసులో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిండ్రు. సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈ అమ్మాయి పేరుని బయటపెట్టిండ్రు, అమ్మాయి తల్లిదండ్రుల పేరుని బయటపెట్టిండ్రు అంటారు. కృషాంక్ గారు ఏమంటారు? అమ్మాయి తల్లిదండ్రుల పేర్లని, అమ్మాయి పేరుని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది అని చెప్పేసి అంటారు. పెట్టుంటే ఇప్పటి వరకు కేసులు వేస్తుండే కదా. కేసులు వేసి ఆయన ఊరుకుంటాడా? ఆయనకి చాలా ఇష్టం కదా కేసులు వేసి ఇమీడియట్గా అందరినీ జైల్లో వేయడం. ఒక్కటన్నా ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా కూడా అమ్మాయి పేరు కానివ్వండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కానివ్వండి ఎక్కడన్నా పెట్టిరా చెప్పమని చెప్పండి. లేదు. అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఫోటోలు, ఆ అమ్మాయి వీడియోలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బండి భగీరథతో వీళ్ళు అందిస్తేనే కదా వాళ్ళ దగ్గరికి పోయింది. ఇంకా దారుణం ఏంటంటే అసలు ఇంటరిమ్ బెయిల్ డాక్యుమెంట్ అనేది, ఆ డాక్యుమెంట్ అనేది ఇట్స్ నాట్ అ పబ్లిక్ డాక్యుమెంట్, కానీ వీళ్ళు ఇంటరిమ్ రిలీఫ్ కోసం వేసిన డాక్యుమెంట్ని మొత్తం మీడియాకి సర్క్యులేట్ చేశారు. ఎందుకు? అందులో ఏమేమి అటాచ్మెంట్స్ ఉండే, అందులో వాట్సాప్ చాట్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫొటోస్ కానివ్వండి, అన్నీ కూడా డీటెయిల్స్ని, ఇన్ఫ్యాక్ట్ ఏంటది మన బర్త్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఆ ఛార్జ్ షీట్ అదొక కేసు కానివ్వండి, యాక్సిడెంట్ కేసు కానివ్వండి, తన పాస్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటిని మీడియాకి సర్క్యులేట్ చేశారు. ఎవరు? బండి సంజయ్ గారు చేశారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీని అనకుండా బీఆర్ఎస్ని అనడానికి ఎందుకు కారణం మరి చెప్పండి. ఎక్కడన్నా కూడా బీఆర్ఎస్ నుంచి అయినా లేకపోతే జెన్యున్ మీడియా ఎవరైనా కూడా ఎక్కడైనా పేరు కానివ్వండి లేకపోతే ఆ యొక్క ఫోటోలు కానివ్వండి వేసిర్రా? హీ హాస్ కమ్ ఇన్ డిఫెన్స్ యాజ్ అన్ వకీల్గా, బండి సంజయ్ తరఫు నుంచి వకీల్గా వచ్చి వాళ్ళ ఎందుకు బండి సంజయ్ నేను మాట్లాడితే నన్ను నమ్ముతలేరు. ఇప్పుడు నా కొడుకు ముద్దాయి కాబట్టి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే 1,00,000 ప్రశ్నలు వస్తాయి కాబట్టి మీడియా ముందుకు వస్తలేదు. అందుకే ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు? మల్లు రవిని ఒకసారి పంపించవా, కొంత మీ కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని వచ్చి పంపించవా నా కోసం డిఫెండ్ చేయడానికి. మా బీజేపీ వాళ్ళు ఎవరు రావట్లేదు, మా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు నా తరఫున, అందుకే నువ్వు కొంచెం కాంగ్రెస్ వాళ్ళని పంపియవా అని చెప్పి ఫస్ట్ మల్లు రవి గారు సరిగ్గా మాట్లాడలేదు, ఫ్లాప్ చేసిండు ఆయన, నా సిగ్గుపోయింది ఉల్టా ఆయన మాట్లాడేసరికి బ్యాక్ ఫైర్ అయింది, అది బూమరాంగ్ అయింది, నువ్వే మాట్లాడరాదు లొంగిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి ఏమో అరెస్ట్ చేసినామని చెప్తుంటే మల్లురావి గారు ఏమో లొంగిపోయింది ఆయన చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇవాళ వాళ్ళకే క్లారిటీ లేదు కాబట్టి ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా డిఫెండ్ చేయడానికి వచ్చి ఆయనే కూడా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఇలా స్ట్రైట్ అండి, ఒక మంచిది, మరి ఎవరన్నా డబ్బులున్న వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టాలి, ఒక కాంటెస్ట్ పెట్టాలి. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి అని అంటే ఇది అరెస్టా, ఇది సరెండరా, కరెక్ట్ చెప్పిన వాళ్ళకు 10 లక్షల రూపాయలు అవార్డు ఇస్తారు. కానీ ఇది ప్రూవ్ చేయాలంటే ఎవరు చెప్పండి? ఇటు రేవంత్ రెడ్డి కరెక్టా, ఇటు బండి సంజయ్ కరెక్టా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారంటే నా పోలీసులు అబద్ధాలు చెప్పరు, వాళ్ళు కరెక్ట్ చెప్తారు అనేసి అంటారు. కానీ ఆ పోలీసు రిపోర్ట్ చేస్తున్నది నీకే. అదే పోలీస్ 9 రోజులు అరెస్ట్ చేయలేదు. అదే పోలీస్ అసలు మా దగ్గర పోలీస్ సిబ్బంది లేదు, మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ ఉన్నాయని చెప్పింది అదే పోలీసు. అదే పోలీస్కి బండి భగీరథ్ 2 రోజుల్లో నేను వచ్చేస్తాను పోలీస్ స్టేషన్కి అని అంటే అయినా కూడా రా బాబు నువ్వు రా, వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం అని 2 రోజులు పోయి 9 రోజులు అవుతుంది. అదే పోలీసులు దొంతు రమేష్ లాంటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి పరారైపోతుండని ప్రెస్ మీట్ పెడతారు. కానీ బండి భగీరథ్ మీద ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇవాళ ఆ పోలీస్ని తప్పుపట్టాలని లేదు, ఎందుకంటే వాళ్ళ బాస్ హోంమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనే చెప్తున్నదే అబద్ధం, ఆయనే చెప్తున్నదే స్క్రిప్టు. ఇటు బండి సంజయ్ కూడా సరెండర్ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. ఇంకా కంటిన్యూ చేయండి, ఇంకా దొరుకుతారు. రోజు ఇట్లనే మాట్లాడండి, ఇంకా దొరుకుతారు.
మీకు వాస్తవానికి అంటే ఇద్దరు కూడా ప్రభుత్వాల్లో ఉన్నారు. తెలంగాణకి చేయడానికి ఒక విజన్ ఇద్దరికి కూడా లేదు కాబట్టి ఈ ఒక కేసుతోని మీకు డ్యామేజ్ అయింది కాబట్టి దాన్నిగా కంట్రోల్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ ఎంత ఫ్రస్ట్రేషన్లో లోనే ఇవాళ కేటీఆర్ గారి మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారంటేనే తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇవాళ డైరెక్ట్గా మీరు చూడండి, బండి సంజయ్ గారి ఫోన్ ఇప్పటివరకు క్లీనప్ చేసి ఉండొచ్చు, కానీ అన్ని మాయి హ్యాక్ చేస్తారు కదా, మా వైఫై పాస్వర్డ్లు కావాలి, అన్ని కావాలి కదా. మరి నిజంగానే కానీ ఎవరండి ఇవాళ కేంద్రంలో ఉన్న వాళ్ళేమో వాళ్ళు వీళ్ళ విచారణ సంస్థ, ఇటు స్టేట్ సంస్థ వాళ్ళు కలిసి అందరు కూడా ఎరేజ్ చేస్తారు ఎవిడెన్స్. కానీ ఇవాళ అవన్నీ కూడా బయటికి వస్తే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడుకున్నాయి నేరుగా వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి ఇదంతా కూడా వాళ్ళ కొడుకును కాపాడుకొని ఎట్ ద సేమ్ టైం ఆ మైనర్ బాలికను బద్నాం చేసే విధంగా నడిపిన మొత్తం కూడా ఈ కాన్స్పిరసీ అనేది బయటికి పడుతుంది శైలేష్ గారు, ఖచ్చితంగా బయటపడుతుంది. అందుకే ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకొని, నిన్న బండి సంజయ్ ఏదో చిట్ చాట్ అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే ప్రధాన సబ్జెక్టుగా మాట్లాడతారు. ఈ రకంగా వీళ్ళిద్దరూ కలిసి ఎట్లా బయటపడాలి, ఎట్లా ఈ దీంట్లో కూడా ఇన్ని కేసుల్లో బీఆర్ఎస్ని బద్నాం చేసినట్టుగా ఎట్లా దీంట్లో కూడా బీఆర్ఎస్ని బద్నాం చేయాలనే మాటనే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, హైడ్రా బాధితుల కోసం బీఆర్ఎస్ మాట్లాడింది, లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ మాట్లాడింది, మూసీ బాధితుల కోసం బీఆర్ఎస్ మాట్లాడింది, అశోక్ నగర్ యువత కోసం బీఆర్ఎస్ మాట్లాడింది, యూరియా కోసం లైన్లో నిలబడ్డ రైతుల కోసం బీఆర్ఎస్ మాట్లాడింది, పోలీస్ కానిస్టేబుల్ల బెటాలియన్ల కుటుంబాల కోసం బీఆర్ఎస్ మాట్లాడింది. అలాగే ఇవాళ ఈ మైనర్ బాలిక కోసం కూడా బీఆర్ఎస్ మాట్లాడింది. రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి. అంటే రాజకీయం ఎట్లా రాజకీయం అవుతుందండి? బండి సంజయ్ గారు డే 1 ట్వీట్ ఏంటిది? తన కులాన్ని బయటికి తెచ్చి, కొడుకు పాక్సో అక్యూజ్డ్, మైనర్ బాలిక అదే కులం. మరి కులం ఎందుకు వాళ్ళు అనలేదు కదా, వాళ్ళు పోలీస్ కంప్లైంట్లో మాది కులం అని వాళ్ళు రాయలేదు కదా. రాజకీయం అది కాదా? నంబర్ 2, ఏక్తా యాత్రలో మీరు వాళ్ళ అంతు చూస్తే నేను ఎవరెవరి కేసులో ఉన్నానని అన్నారు, అది రాజకీయం కాదా? ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకటే మీటింగ్లో కూర్చుంటారు, ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది, అక్కడ మంచి ముసి నవ్వులు నవ్వుకుంటుంటారు, కానీ అరెస్ట్ చేయరు, అది రాజకీయం కాదా? ఆ తర్వాత సివి ఆనంద్ గారు వచ్చి మోదీ గారి మీటింగ్, అది కూడా ఒక రాజకీయ మీటింగే కదా, ఆ మీటింగ్లోనే మొత్తం స్టేట్ పోలీస్ ఉన్నది, మేము అరెస్ట్ చేయలేకపోయినాం, స్టాఫ్ లేదు అని అంటే అది రాజకీయం కాదా? ఆ తర్వాత వే2 న్యూస్ కాంక్లేవ్లో నేను బండి సంజయ్ గారికి ఇలా చెప్పేసిన రేపు అప్ప చెప్పేస్తాడు, లొంగిపోయామని చెప్పేసిన నేను, ఆయన కూడా సెట్ చేసేసుకుంటున్నాడు అనగానే అది రాజకీయం కాదా? ఆ తర్వాత బండి సంజయ్ గారు వచ్చి లేదు నాకు ఇవాళనే నిద్ర లేచిన, నేను చట్టాలు గుర్తొచ్చినాయి, జ్ఞానోదయం అయింది, నేను ఇవాళ అప్ప చెప్పేస్తున్నా, అది రాజకీయం కాదా? లేదు సరెండర్ కాదు అరెస్ట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది, అది రాజకీయం కాదా? ఇవాళ నువ్వు ఇవన్నీ కాకుండా ఇవన్నిటికీ కారణం కేటీఆర్ గారు అంట. బండి భగీరథ్ అనే వ్యక్తి, ఆ అబ్బాయి వీళ్ళ ఫాదర్, నువ్వు ఈ 9 days చేసిన తమాషాతో కూడా అబ్బాయి ఎప్పుడు కూడా రిఫార్మ్ కాలేడు. నువ్వు డే 1 ఆయనను తీసుకొని వచ్చి, అసలు డే 1 కూడా కాదు, ఎప్పుడైతే ఆ తల్లి సంగప్ప వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చిర్రో ఆనాడే 2 చెంపదెబ్బలు కొట్టి తప్పైంది అని చెప్పుంటే మేబీ దే వుడ్ హ్యావ్ నాట్ హ్యావ్ గాన్ ఫర్ అ కంప్లైంట్ కూడా కావచ్చు. కానీ నువ్వేం చేసినావు? వాళ్ళని అవమానపరిచినావు. ఆ తర్వాత నువ్వు నేను కాపాడతా బిడ్డ నిన్ను అని 9 రోజులు దాచిపెట్టినావు. ఆ అహంకారమే ఇవాళ ఇంతవరకు తీసుకొని వచ్చింది. ఇంకా కూడా అది నిన్నే కాదు, అటు రేవంత్ రెడ్డిని కూడా ముంచుతున్నది. ఎట్లా డిఫెండ్ చేసుకుందామా అని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎదురుదాడికి దిగి కేటీఆర్ గారిని అనాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనాలి, కేటీఆర్ గారు బావమర్దిని అనాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొడుకులను అనాలి, వాళ్ళ కొడుకులు ఏమన్నా మంచోళ్ళ అని పోల్లు పెట్టిపియాలి. ఏమవుతుందండి వాళ్ళ తెలంగాణలో? అంటే మేము ఒకటే అడుగుతున్నాం శైలేష్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి, కాంగ్రెస్ మాట్లాడదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు, అరెస్ట్ చేయరు, బీజేపీ కాపాడుతుంది, అరెస్ట్ చేయరు. మరి ఇట్లాంటి తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కాకపోతే ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడొద్దు. అది వాళ్ళకి కావాల్సింది. రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది, రాష్ట్రంలో అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి అని సందేశం పోవాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడతారు. ఈరోజు మనం రైతులు చూస్తున్నాం ఏ రకంగా ఓసపడుతున్నారు. వాస్తవానికి ఈరోజు మనం అదే అంశం మీద బరాబర్ అడుగుదాం అనుకున్నాం. ఎందుకంటే రైతులు వాస్తవానికి ఇంకా పంట దాదాపు నెల రోజుల పైన అయిపోయింది, వాళ్ళు పంట కోసి ఎప్పుడు కొంటారు అని చెప్పేసి ఎదురు చూడబట్టి ఇంతవరకు కాలేదు.
కానీ దాని మీద ఆసక్తి లేదు, దాని మీద మాట్లాడే శ్రద్ధ లేదు. ఇప్పుడు రేపొద్దున క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది, చూడాలి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. వాస్తవానికి రైతుల గురించి చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా చేస్తుంది? శైలేష్ గారు, కోవిడ్ సమయంలో మీకు గుర్తుంటే గోదాంలలో ప్లేస్ లేకపోతే ఏం చేసారు అని అంటే కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్లల్లో, స్కూళ్ళల్లో, అన్ని పబ్లిక్ ప్లేసెస్లలో ఎక్కడ సాధ్యమైతే అక్కడ కొనుగోలు చేసుకొని స్టోరేజ్ చేసిన రోజులు ఉన్నాయి. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? స్టోరేజ్ లేదు అని అసలు కొనుగోలే చేయట్లేదు. మీరు చేయకుండా ఇవాళకి కూడా రేపు మనకు, ఎందుకంటే అన్సీజనల్ రెయిన్స్ అనేటి సడన్గా కూడా వచ్చి పాపం వీళ్ళు ప్రొక్యూర్ చేయడానికి ఏదైతే సిద్ధంగా అంతా రోడ్డు మీద పెట్టారో మొత్తం రోడ్ల మీద వీళ్ళ కుప్పలు కనబడుతుంది. ఎక్కడ పోయినా అనిపిస్తుంది వీళ్ళేమో మేము ప్రొక్యూర్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఒక వారం 10 రోజుల నుంచి ఆయన మధ్యలో ఆరోగ్యం బాగాలేదని చెప్పి అదంతా కూడా చేసి ఇవాళ వరకు సివిల్ సప్లైస్ మంత్రి స్టేట్మెంటే ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి గారు రివ్యూయే చేపట్టారు. ముఖ్యమంత్రి గారిది ఒకటి అంటే మళ్ళీ సెక్యూరిటీ గురించి మాట్లాడాలంటే మీరు పోలీస్ కమాండ్ కంట్రోల్లో సినిమా డైరెక్టర్లతో, సినిమా యాక్టర్లతో మీటింగ్ పెడతారు, కానీ ఎప్పుడన్నా విమెన్ సేఫ్టీ మీద, లా అండ్ ఆర్డర్ మీద మీరు రివ్యూ మీటింగ్ చేపట్టిరా? హోంమంత్రిగా చేపట్టలేదు కదా. ఇవాళ వ్యవసాయం మీద రివ్యూ మీటింగ్ చేపట్టిరా? తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మొత్తం దాని మీద అసలు కనీసం చేపట్టిరా? దీని మీద లేదు. వ్యవసాయం మీద లేదు, లా అండ్ ఆర్డర్ మీద లేదు, పట్టు లేదు. ఎంతసేపు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఒకటి వేటు న్యూస్ అది పెట్టి అయితే బయటికి పోవాలి, ఢిల్లీకి పెళ్లిళ్ళకు పోవాలి, లేదు ఇతర పార్టీలో కేరళనో ఇంకెక్కడనో వాళ్ళ రాజకీయ సమావేశాలకు పోవాలి. ఇక్కడికి వస్తే కేటీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ గారిని అనాలి. ఇలా కేసీఆర్ గారిని కూడా అన్నారు కదా, ఎందుకు రాలేదు బయటికి, ఎందుకు మాట్లాడలేదు ఈ కేసు మీద అని అంటాడు. అంటే మాట్లాడితే ఒక తప్పు, మాట్లాడకపోతే ఒక తప్పు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడితే ఒక తప్పు, కేసీఆర్ గారు మాట్లాడలేదు కాబట్టి మాట్లాడకపోయిన వాళ్ళని మాట్లాడలేదు అంటారు, మాట్లాడడం వల్ల ఎందుకు మాట్లాడినావు అంటారు. అంటే అదే మానసికంగా పనిచేస్తలేదు, డ్యామేజ్ అయిపోయింది. బండి భగీరథ్ రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఇద్దరిని డ్యామేజ్ చేసిర్రు. అది డిఫెండ్ చేసుకోలేక తన్లాడుతున్నారు. ఆ తన్లాటలో భాగంగానే ఫ్రస్ట్రేషన్ అండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ కూడా నిన్ను వ్యక్తిగతంగా, నిన్ను కానీ నీ కుటుంబ సభ్యులను కానీ, మీ బ్రదర్స్ ఎన్ని అరాచకాలు చేసినా కేటీఆర్ గారు స్టేట్మెంట్స్ చూడండి. ఇవాళ రైతుల కోసం లేఖ రాసిరు, దాని గురించి మాట్లాడు, నువ్వు సమాధానం చెప్పు. దాని గురించి సమాధానం చెప్తలేవు. కేటీఆర్ గారు మొన్న కొన్ని ఇష్యూస్ ఎత్తిండ్రు. ఇటు పాలమూరు రంగారెడ్డి విషయం మీద కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, నీటి ఇబ్బందుల విషయం మీద కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, పవర్ కట్స్ మీద ఇష్యూస్ వస్తున్నాయి. ఇవి మాట్లాడాలి, ప్రజల అంశాలు మాట్లాడాలి. కానీ ఇవి కాకుండా ఇవాళ ఏమన్నా అంటే కేటీఆర్ గారు బావమరిది, ఇదే అల్టిమేట్గా అన్నీ తీసుకొని వచ్చి అక్కడికే వస్తుందా? కిషన్ గారు ఒకటి చెప్పండి, టైం తక్కువ ఉంది, క్రిస్ప్గా చెప్పండి. ఎందుకు పోలీస్ కస్టడీ తీసుకుంటలేరని చెప్తారు ఇంతవరకు వీళ్ళని, బండి సాయి భగీరథ్ని? అంటే ఒకటండి, దే ఆర్ ట్రయింగ్ హార్డ్ టు డ్యామేజ్ ది ఎవిడెన్స్ అని కనబడుతున్నది. ఆ టైం స్పేస్ ఇస్తున్నారు. ఎందుకంటే పోలీస్ కస్టడీలో జనరల్లీ ఏమడుగుతారు, ఇప్పుడు మమ్మల్ని అడిగినరు పోలీస్ కస్టడీలో మొబైల్ ఫోన్స్ అడిగినరు, వైఫై అకౌంట్ పాస్వర్డ్స్ అడిగినరు, ఈమెయిల్ అడిగినరు, రకరకాల పర్సనల్ డేటా, కుటుంబ సభ్యులకు సంబంధించి పర్సనల్ డేటాలు, కుదిరితే అవసరమైతే దిల్ గో ఫర్ సీజర్ ఆర్ రేడ్ కూడా. అప్పట్లో కేటీఆర్ గారి ఇంట్లో కూడా చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసులో ఇవన్నీ ఓన్లీ సోషల్ మీడియా అఫెన్సెసే, కానీ నీది పాక్సో కదా. మరి వల్ల బండి భగీరథ్ ఫోన్ రిట్రీవ్ అయిన డేటా ఏంటిది, ఆర్ తను యూజ్ చేస్తున్న ఇంకా ఏమైనా స్టోరేజ్ చేసుకున్నాడా, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫొటోస్ ఏమైనా పంపించిండా, అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరి దగ్గర నుంచి వచ్చింది చెప్పండి. సో దాని విషయం మీద కస్టడీ అడగాలి కదా, అది దాటి వేయడానికే ఆ సమయం ఇస్తున్నారు కావచ్చు అని ప్రశాంత్ గారు. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ యూన్ టు టీ న్యూస్.